జగన్ నిన్న జగన్ కీలకంగా ఏదైతే పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినటువంటి మాటల మీదన ఇప్పుడు ఆగ్రహావేశాలు రగులుతున్నది. పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. నిన్న జగన్ మాట్లాడిన మాట ఒకసారి విందాం. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లల్ని పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. దీని మీద పవన్ కళ్యాణ్ తను ఓడిపోతున్నానన్నటువంటి భయంతో జగన్ ఇట్లా మాట్లాడుతున్నారంటున్నారు. ఆయన ఒకసారి విందాం. ప్రత్యేకించి నా మీద నీకు చాలా కోపం పెరిగిపోతా ఉంది, నాకు తెలుస్తా ఉంది. నీ కోపానికి కారణం నువ్వు ఓడిపోతావు నీకు బలంగా తెలుసు. మా ప్రభుత్వం వస్తుందని తెలుసు. వచ్చాక ఒక్కొక్క రౌడీ, వైసీపీ రౌడీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు అవుతారు కాబట్టి యువతని మహిళల్ని అడ్డగోలుగా మీరు ప్రజా సంపదను ఎలా దోచారో, మా జాతి మనకి ప్రకృతి వనరులు ఎలా దోచారో మీ అందరినీ ప్రత్యేకించి మీకు శిక్ష పడేలా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇది పవన్ కళ్యాణ్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఓవరాల్గా చూసుకుంటే తను వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ ఏం రైజ్ చేస్తున్నారంటే, వైసీపీ నేతలను తన్ని తరిమేయాలని పిలిపించారు. మా కులాల నేతలతోనే మమ్మల్ని తిట్టిస్తున్నారు, మాలో మేమే కొట్టుకునేట్టు చేస్తున్నారు. వైసీపీ పాలనలోనే బాబు లోకేష్ మీద కేసులు ఎక్కువగా పెట్టారు. ఓడిపోతామన్న బాధలోనే జగన్ కోపంతో ఉన్నారు. మా కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ నేతలకు తగిన శిక్షణ విధిస్తామంటూ హెచ్చరించారు. అదే సమయంలో సీఎం జగన్కి భయం చూపెట్టాలని పవన్ కళ్యాణ్ పిలిపించారు. నన్ను భీమవరం నుంచి ఎందుకు మారారని జగన్ ప్రశ్నించినారు. బట్ జగన్ ఎందుకు 75 మంది అభ్యర్థులు మార్చారు అని ప్రశ్నించారు. ఇంతకీ ఆయన జగన్ తను మారలా, తన దగ్గర ఉన్న వాళ్ళని మార్పించారు. అట్లాగే జనసేన కూడా తన దగ్గర ఉన్నట్టు అభ్యర్థులు మార్చింది, అందుకని తను కూడా మారారు. అక్కడ అది అసలు పాయింట్. బట్ అది పక్కన పెడితే ఆగ్రహ విషయాలతో ఉన్నారు పవన్ కళ్యాణ్ అన్నది మాత్రం అయితే స్పష్టమవుతుంది.